హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బెండకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొంచెం సేపు నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత బెండకాయలు వేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోని టమాటా వేయాలి. టమాటాలు ఒక 3 ముక్కలు అయితే వేయాలి. నేను 1/2 కేజీ బెండకాయలకి 3 టమాటాలు వేసానండి. మొత్తం కలిపి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు ఒక తగినంత వేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూను, కారం 1 స్పూను వేసుకొని మొత్తం కలయబెట్టి మొత్తం కలుపుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసానండి కొంచెం మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు అన్నీ కలియబెట్టుకొని గరిటె పెట్టి తిప్పుకొని ఒక 5 నిమిషాల పాటుగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ బెండకాయ పులుసులోని కొంచెం వాటర్ 1-2 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా మగ్గనివ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి. అంతే అండి, కూర రెడీ అయిపోయింది.